ఫ్రెండ్ ఎలా ఉన్నారు? నేను చెప్పాను కదా జర్మనీ గురించి. నిజంగానేనండి, మనం జర్మనీకి వెళ్ళాలనుకుంటే చాలా కష్టపడాలి. స్టడీ ఏదైనా ఒకళ్ళు చెప్తే వచ్చేది అయితే కాదు. ముందు మనం స్ట్రాంగ్ అయి ఉండాలి. స్ట్రాంగ్ అంటే నేను ఎట్టి పరిస్థితుల్లో నేను చదువుతాను, రాస్తాను, ఎన్ని ఆటంకాలు వచ్చినా సక్సెస్ అవుతానంటే అమౌంట్ కట్టి జాయిన్ అవ్వండి. లేకపోతే యూట్యూబ్లో చూసి నేర్చుకోండి, లేకపోతే ఇండివిజువల్గా నేర్చుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పే సజెషన్ ఏంటంటే, ఎలాంటి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వకుండా A1, A2, B1, B2 యూట్యూబ్లో చూసి నేర్చుకోండి చక్కగా. కానీ ఇంట్రెస్ట్ ఉండాలి. నేను ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి, నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనే ఆలోచన ఉంటేనే మీరు యూట్యూబ్లో చూసి నేర్చుకోండి. అలా నేర్చుకున్న ద్వారా మనకే మంచి లైఫ్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇన్స్టిట్యూట్ ద్వారా జాయిన్ అయ్యాను, కానీ వాళ్ళు చెప్పే క్లాసులు ఏ రోజు నాకు సరిగ్గా అర్థం అవ్వాల. నేను మళ్ళీ దాన్ని గూగుల్లో సెర్చ్ చేసి, యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకునే. కాబట్టి నాకు తెలిసింది, మీరు గూగుల్లో, యూట్యూబ్లో సెర్చ్ చేసి నేర్చుకొని B2కి ఎగ్జామ్కి స్లాట్ బుక్ చేసుకొని మనమే రాసుకోవచ్చండి, బోర్డుకి వెళ్ళి ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో. కాబట్టి మీరు ఎక్కడో వెళ్ళి ఎవరికో అమౌంట్ కట్టి మోసపోవడం కంటే మనం ఇండివిజువల్గా చేసుకోవడం బెటరు. ఇంకోటి ఏంటంటే, మనం ఎవరి దగ్గర పోయి అడగాల్సిన అవసరం కూడా లేదు. ముందు మన లాంగ్వేజ్ వస్తే చాలు, ఆటోమేటిక్గా సర్టిఫికేట్లు చేతికి వచ్చాక ఎలా వెళ్ళాలనేది ప్రాసెస్ తర్వాత ఆటోమేటిక్గా అందరికి అర్థమైంది, మీకు కూడా అర్థమైంది. ఓకేనా? కానీ యాక్చువల్గా చెప్పాలంటే జర్మన్ లాంగ్వేజ్ అయితే చాలా అంటే చాలా కష్టం. చదవడం కష్టం, రాయడం కష్టం, గుర్తుండదు అసలు, చాలా కష్టం. నేను ముందుగానే చెప్తున్నాను. ఎవరైనా అనొచ్చు, ఎందుకు మేడం మీరు ముందుగానే ఇలా చెప్తున్నారు, మీరు ముందే ఇలా ఎందుకు చెప్తున్నారు, కష్టం కష్టం అని, నేర్చుకున్న కూడా ఇంట్రెస్ట్ లేకుండా పోయిద్ది అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా అది చాలా కష్టమైన పని. కాబట్టి అది కష్టమని మనం ముందే చెప్పాలి. కాబట్టి అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే నేర్చుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ కష్టపడి నేర్చుకుంటామో లేదో అని భయంతో జాయిన్ అయ్యి డబ్బులు పోగొట్టుకొని, టైం పోగొట్టుకొని అంత వేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. జర్మన్ లాంగ్వేజ్ అయితే చాలా కష్టం. నేను రేపటి నుండి అయితే ఒక్కొక్క వర్డ్ ఎలా పలకాలో, ఎలా చెప్పాలో నేను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నిజంగా అండి, జర్మన్ లాంగ్వేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేనైతే పడని కష్టం లేదు. చాలా వరకు చాలా కష్టాలు అనిపించింది నాకు. ఏదైనా చెప్పాలన్నా అందరూ ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, ఎలా మాట్లాడతారో తెలియదు. అందువల్ల నేను నా వరకు నేనే చూసుకునేదాన్ని. కానీ ఇప్పుడు అర్థమైంది, అరే నా అలాగే ఎవరు మోసపోకూడదు, నా అలాగే ఎవరు అలా ఆలోచించకూడదు అని. కష్టమే కానీ ఇష్టంగా చదవండి. ముఖ్యంగా నిజంగా నేను జాయిన్ అవుతాను, నిజంగా నేను చదువుతాను, నిజంగా నేను సక్సెస్ అవుతానంటేనే దాని సైడ్ ఆలోచించండి, మాట్లాడండి, చేయండి. కష్టమే కానీ అస్సలు వదలకూడదు. కష్టమే కానీ అస్సలు వదలకూడదు. ఎవరు మాటలు పట్టించుకోకూడదు. నేను సక్సెస్ అవుతా అని ఆలోచన ఉంటేనే మాత్రమే మనం సక్సెస్ అవ్వగలం. నాకు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయినా నాతో పాటు 100 మంది ఉంటే 100 మందిలో 99% వెళ్ళిపోయారు. అంటే చదవలేక కాదు, భయం, ఏదో సమ్ ప్రాబ్లం. నాకు చదువు రాదు, కాకపోయినా నేను చదువుతానని నమ్మకంతో ఇంకా ఉన్నాను. కాబట్టి B2కి వచ్చాను. నేను రేపటి నుండి అయితే నిజంగానే మంచి క్లాసులు అయితే చెప్తానండి. నాకు తెలిసిందే మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? బాయ్.